కార్టూన్ నెట్వర్క్ ఎవరెవరు చూస్తారు? నిజాయితీగా చెప్పాలి. నేను కూడా చూస్తా. సో అందరం చూస్తాం కదా. భావగ్రాహి జనార్దన, ఈ మాట బాగా వినండి, ఇంకా మాట్లాడద్దు. ఈ మాటకి అర్థం చూడండి. భావము అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని భావము అంటారు. గ్రాహి అంటే వినడం. భావగ్రాహి జనార్దన, మన భావాన్ని వినే జనార్దనుడు. జనార్దనుడు అంటే జనాలని ఉద్ధరించేవాడు. ఎవరు? దేవుడు, భగవంతుడు. సో అంటే భగవంతుడిని ఏమంటామంటే మనము భావగ్రాహి జనార్దన. మనం ఎలా తలుచుకుంటామో అలా భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. కార్టూన్ నెట్వర్క్లో డోరోమ్యాన్ను చూసారా? చూసే ఉంటారు డోరోమ్యాన్ని చాలా మంది. ఆ డోరోమ్యాన్ ఎలా ఉంటాడు చెప్పండి? కళ్ళు ఎలా ఉంటాయి డోరోమ్యాన్కి? బాగా పెద్దగా ఉంటాయి కదా. కండ్రెప్పలు ఉంటాయా? ఉండవు. ఆ డోరోమ్యాన్ పక్కనున్న పిల్లాడి పేరు ఏం పేరు? నోబితా. నోబితా ఎప్పుడు డోరోమ్యాన్ని ఏ కష్టం వచ్చినా కూడా డోరోమ్యాన్ అని పిలుస్తారు. ఆ డోరోమ్యాన్ ఎటు నుంచో వచ్చేస్తాడు, టక్ టక్ టక్, ఇటు నుంచి లోపల నుంచి పేపర్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఎక్కడో ఇలా చూస్తాడనుకో, కిటికీలో నుంచి బయటకు వస్తాడు. అంటే ఎక్కడైనా ఉంటాడు. అవునా కదా? అలానే భగవంతుడు కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ ఇక్కడ లేడు అనుకోకుండా ఎక్కడైనా ఉంటాడనమాట. సో మనం కూడా ఆ భగవంతుణ్ణి పిలవచ్చు. మీరు పూరి జగన్నాథుని చూసారా ఎప్పుడైనా? పూరి జగన్నాథ్ మీరు చూసారా మేడం? మన ఈ మధ్య కాలంలో రథయాత్రలు జరిగాయి, చూసారా? పూరి జగన్నాథుడు నల్లగా ఉంటాడు, చేతులు ఇలా ఉంటాయి. ఇంకొక ఆయన తెల్లగా ఉంటాడు, ఆయన చేతులు ఇలా ఉంటాయి. మధ్యలో ఒకరు ఉంటారు, ఆమె పేరు ఏం పేరో తెలుసా? నల్లగా ఇలా ఉండి గుడ్లంతా ఇలా అప్పగించుకొని చూసే ఆయన పేరు కృష్ణ. ఇంకొక ఆయన తెల్లగా ఉంటాడు, ఆయన కూడా చేతులు ఇలా ఎగించుకొని ఇలా చూస్తూ ఉంటాడు, ఆయన పేరు బలరాముడు. మరి మధ్యలో ఒకరు ఉంటారు ఇట్లా పిల్లి మాదిరి ఇట్లా, ఎవరో తెలుసా? సుభద్రమ్మ. అన్న, తమ్ముడు, చెల్లెలు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే. ఇందులో ఏ డౌట్ లేదు. కొంతమంది ఒక్కరు తప్ప అని అనుకుంటా ఉంటారు. ఆ ఒక్కరు పరకతో కొట్టే వాళ్ళు అయి ఉంటారు, జాగ్రత్త. అలా ఎప్పుడు అనుకోవద్దండి, ఓకేనా? సో ఆ పూరి జగన్నాథుడికి భగవంతుడు కదా, భావగ్రాహి జనార్దన. ఆ పూరినాథుని యొక్క కళ్ళు ఎప్పుడు ఇలా లావుగా ఉంటాయి, కనురెప్పలే ఉండవు. ఎందుకో తెలుసా? కనురెప్పలు ఉన్నాయనుకో, ఇక్కడ మీకు ఇష్టమైన బొమ్మ ఒకటి ఈడ పిక్చర్ ఉంది, దాన్ని మీరు ఇట్నే చూస్తా అంటారు కదా, ఇట్లా ఎవరన్నా వచ్చినారనుకో పక్కరా అని అంటారే కానీ కనురెప్ప కొడతారా? కొట్టరు. ఎందుకు? ఇష్టం. ఎందుకు? అక్కడ మిస్ అయిపోతుంది కదా. అలానే భగవంతునికి మనం చాలా ఇష్టం అన్నమాట. భగవంతుణ్ణి మనం చూడడానికి కనురెప్పలైనా కొడతామేమో కానీ భగవంతుడు మనల్ని చూడడానికి క్షణకాలం కూడా కనురెప్ప కూడా కొట్టడు. అందుకే ఆ పూరి జగన్నాథునికి కనురెప్పలు ఉండవు. చూడండి, ఇంకా మన తల్లిదండ్రులు ఎలా చూస్తుంటారు మనల్ని? కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కనురెప్పలు ఉండవు. అంటే కనపడతాయి కానీ నిజానికి భగవంతునిలా చూస్తారు. అంటే ఆ పూరి జగన్నాథుడు భగవంతుడు కూడా మనందరము ఆయన శాశ్వతమైన అంశలమే కాబట్టి కనుబొమ్మలు లేకుండా కంటికి రెప్పలా మనల్ని చూస్తూ ఉంటాడనమాట. సో కాబట్టి మనకు భగవంతుడు ఏ రూపంలో అయినా సరే మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఇలానే రావాలనేది ఏం లేదు. నువ్వు కింద పడినప్పుడు మీ టీచర్ రూపంలో రావచ్చు, నీకు ఏదైనా ఆపద జరిగినప్పుడు ఒక రక్షకునిలా రావచ్చు. అంత దూరం ఎందుకు? నీ మీద ఎవరైనా ఏదైనా అఘాయిత్యం చేశారనుకోండి, మీ చేతిలో ఉన్న పెన్నులా భగవంతుడు రావచ్చు. ఇవన్నీ సృష్టించిండేది భగవంతుడే కదా. మనల్ని సృష్టించినట్లే వస్తువులను కూడా సృష్టించాడు.
సో కాబట్టి మనం ఏ విధంగా భగవంతుడిని తలుస్తామో ఆ విధంగానే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే భగవంతునికి పేరేం పేరంటే భావాగ్రాహితుడైన జనార్దనుడు అని అర్థం. సో ఏ రోజే కానీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మే ఏ భగవంతుడైనా సరే నీ దగ్గర ఉంటాడు. అది మాత్రము గుర్తుంచుకోండి. దీన్ని ఎక్కడే కానీ కాంప్లిమెంట్ చేసుకోవద్దండి, కాంప్లిమెంటు చేయొద్దండి, కాంప్లికేటెడ్ కూడా చేసుకోవద్దండి. నువ్వు ఏ కాంపౌండ్లో ఉంటే ఆ కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తివి. మీ కాంపౌండ్ అనేది ముస్లిం కాంపౌండ్ అనుకోండి, ఓకే మీ రిలీజియన్. ఇంకొకరు మీ హిందువులు అని ఉన్నారు అనుకోండి, అది హిందూ రిలీజియన్. ఇంకొకరు మీ క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ రిలీజియన్. బట్ కాకపోతే 3 రిలీజియన్స్ వాళ్ళైనా కూడా ఒక వీధిలో తిరగాల్సిన వాళ్ళే కదా. సో కాబట్టి ఆ వీధికంటూ ఒక పేరు ఉంటుంది. ఆ వీధి పేరే భారతదేశం. సో కాబట్టి ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఆ కులాలు మతాలు అనేటివి మన గడప లోపలే కానీ వీధిలోకి రాకూడదు, బడిలోకి కూడా రాకూడదు. సో మేము ఇక్కడ వచ్చి భగవద్గీత చెప్తున్నాము అని అంటే కేవలం మనిషికి సంబంధించిన తత్వాన్ని మాత్రమే చెప్తున్నాం, కానీ మతాన్ని ప్రేరేపించలేదు. మీకు ఎక్కడైనా కనపడిందా? నేను ఇంతసేపు ఎవరి గురించి చెప్పాను? భగవంతుని గురించే చెప్పాను, మన గురించి చెప్పాను, జీవుని గురించి. తర్వాత ప్రకృతి గురించి కూడా చెప్పుకున్నాం, అవునా? మనం చేసేదంతా ఏం చేస్తున్నాం? కర్మ. ఏం కర్మ మనం చేసేది? ఎడ్యుకేషన్ అనే కర్మ మనం చేస్తున్నాం. సో 5వది ఏంటి? కాలం. ఈ కర్మ కూడా మన టైం సెన్స్ ఉంటుంది కదా. పొద్దున్నే 9కి రావాలి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మేము సార్ మాకు స్కూల్ అంటే ఇష్టం సార్, నేను ఇక్కడే పడుకుంటాను సార్ అంటే సత్యనారాయణ సార్ ఉన్నిస్తాడా? ఏ పాపా వెళ్ళిపా. దేనికైనా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది. సో భగవద్గీత ఎన్ని విషయాల గురించి చెప్తుంది అంటే భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కర్మ, కాలం. సో ఈసారి గట్టిగా చెప్పండి, భగవద్గీత ఎన్ని విషయాల గురించి చెప్తుంది? భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కర్మ, కాలం. ఓకేనా? ఓకే. హరే కృష్ణ.